మనము సిద్ధపడతాము. కనుక తినుట అనే మాట చాలా ప్రాముఖ్యమైనదిగా మనము చూస్తున్నాము. కనుక ఒకసారి వాక్యం చదువుతాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు కూడా బైబిల్ చదవండి. బైబిల్ లేకుంటే మరి ఇదివరకు చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రియులారా, బైబిల్ అనేది అది మత గ్రంథం కాదు, మార్గ గ్రంథం. దేవుని కాడికి మనుషులను తీసుకుపోయే ఈ గ్రంథమే. మరి దేవుని దగ్గరికి ఎట్లా పోవాలి, మనం ఎట్లా ఉంటే దేవుని కాడికి పోతాము, దేవుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఆయన గుణలక్షణాలు ఏమి, ఆయన ఏం చేసినాడు, ఏం చేయబోతున్నాడు, ఆయన ఎలా ఉంటాడు అనేది మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు అంతా మనకు మరి రాసించినాడు ప్రియులారా. కనుక మీరందరూ కూడా బైబిల్ చదవండి. ఏ దేశానికి చెందిన, ఏ భాషకు చెందిన, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా కానీ అందరూ కూడా బైబిల్ చదవచ్చు. మనం బైబిల్ చదివినప్పుడే మనకు నిజాలు తెలుస్తాయి ప్రియులారా. మీరు బైబిల్ చదవకుంటే మీరు ఎన్ని గ్రంథాలు చదివినా మీరు నిజాలు తెలుసుకోలేరు. ఎందుకంటే నేను కూడా బైబిల్ చదవక మునుపు మరి కాలజ్ఞానం చదివినాను, తర్వాత రామాయణం చదివినాను, తర్వాత మహాభారతం